నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. మ్మ్, ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఎన్నికయ్యారు. రేపు అంటే ఆదివారం రోజు భారత ప్రధానిగా మూడవసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మొత్తం 50కి పైగా దేశాల నాయకులు నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేశారు. ఇంకా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందామంటూ తమ మనసులోని కోరికను, ఆకాంక్షను వెలిగిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కానీ మన పొరుగు దేశమైన పాకిస్తాన్ మాత్రం మోదీకి అభినందనలు తెలుపలేదు. ఇంతవరకు స్పందించను కూడా లేదట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇరు దేశాల బంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఈ పరిణామం అన్నది. రాజకీయ విశ్లేషకులు వీళ్ళంతా చర్చలు చేసుకుంటూ ఉన్నారు. ఆ చర్చలన్నీ తెర మీద కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒకటి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో సహకార సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆ దేశ విదేశాంగ కార్యాలయం శుక్రవారం రోజు వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ వివాదం సహా అన్ని సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ఆయన తెలిపారని డాన్ పత్రిక తెలియజేసింది. మరి మోదీకి ఎందుకు అభినందనలు చెప్పలేదు అన్న ప్రశ్నకి భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీకి ఇప్పటి వరకు ఎందుకు అభినందనలు తెలియజేయలేదని విలేకరులు ప్రశ్నిస్తే ముంతాజ్ బలోచ్ ఆయన కాస్త దాటవేత ధోరణి ప్రదర్శించారు. తమ నాయకత్వాన్ని నిర్ణయించుకోవడం భారత ప్రజల హక్కు, ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించాడు. సరైన జవాబు చెప్పలేదు, అది భారతీయుల ఇష్టం అన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి పాకిస్తాన్ ఖచ్చితంగా వ్యతిరేకమని, ఇటీవల ఎన్నికల్లో పాకిస్తాన్పై రాజకీయపరమైన ఆరోపణలు చేశారని ఆయన ప్రస్తావించారు, విమర్శించారు. భారత్తో సంబంధాల విషయంలో సవాళ్లు చాలా ఉన్నప్పటికీ పాకిస్తాన్ బాధ్యతాయుతంగా స్పందించాలని నిర్ణయించుకుందని బలోచ్ చాలా బలంగా చెప్తున్నారు. ఇంకా కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో మోదీకి అభినందనలు చెప్పలేదని పేర్కొన్నారు. కాగా రేపు అంటే ఆదివారం రోజు భారత్కు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం మనందరికీ తెలుసు. ఏది ఏమైనా పాకిస్తాన్తో కూడా సత్సంబంధాలు ఉండాలి. మనం ఎవరికి శత్రులం కాదు. మోడీ కూడా ఆలోచించాలి, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆలోచించాలి. కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో నలుగుతోంది. ఎన్ని ప్రాణాలు పోయాయి. ఇటు మన రక్షణ దళాలు కానీ, అటు పాకిస్తాన్ తీవ్రవాదులు కానీ ఎంతోమంది చనిపోవడం, అక్కడ సామాన్య ప్రజలకి అక్కడ జనజీవనం అంతా అస్తవ్యస్తం కావడం, ఎవరైనా టూరిస్టులు కూడా కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడ్డాం. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మోడీ కూడా చొరవ తీసుకొని అందరితో సత్సంబంధాలు పెట్టుకుంటారని ఆశిద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.